మేం చేసింది చెప్పుకోలేకపోయాం, చేసింది ఎక్కువ, కానీ చెప్పుకోలేకపోవడం వల్లే ప్రజలకు మా పనులు తెలియలేదు. ఇదే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సాయంత్రం 4 గంటలకు మీడియా ముందుకు వచ్చిన జగన్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడానికంటే ముందు మేము చేసింది సరిగ్గా చెప్పలేకపోయామంటూ బేల పలుకులు పలికారు. అదే సమయంలో తాము చేయని పనులను కూడా చేసినట్లు టీడీపీ నేతలు అబద్ధపు ప్రచారం చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శలు చేశారు. తమ పాలన అద్భుతమని గొప్పగా చెప్పారు జగన్. కానీ వైసీపీ పాలన ఎలా సాగిందో గూగుల్ని అడిగితే సరిపోతుందనే చిన్న విషయం కూడా జగన్ మర్చిపోయినట్లున్నారు. 2 రోజుల క్రితం మీడియా ముందుకొచ్చారు జగన్. తన చేతిలో ముందే రాసుకున్న, ఇంకా చెప్పాలంటే ఎవరో రాసిచ్చిన పేపర్లు పట్టుకుని వచ్చేశారు. అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ తరపున 11వ తేదీ 11 గంటలకు మీడియా ముందుకొచ్చారు జగన్. ఇక వచ్చినప్పటి నుంచి చెప్పిందే చెప్పారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో తమ 5 ఏళ్ల పాలన అద్భుతమని, ఇంకా చెప్పాలంటే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇచ్చామన్నారు. అసలు అప్పంటే ఏంటో తమకు తెలియదన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఒక్క రూపాయి కూడా దుబారా చేయలేదని, ప్రతి రూపాయి కూడా ప్రజల సంక్షేమానికే ఖర్చు చేసినట్లు కాకి లెక్కలన్నీ చెప్పుకొచ్చారు జగన్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన కాకి లెక్కలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వలేకపోయినప్పటికీ గూగుల్ మాత్రం గట్టిగానే జవాబిస్తుంది. వైసీపీ హయాంలో దుబారా జరగలేదా అనే ప్రశ్నకు గూగుల్ చెప్తున్న సమాధానానికి అందరికీ దిమ్మ తిరుగుతోంది. జగన్ చేసింది ఎక్కువ, చెప్పుకుంది తక్కువ అంటున్నారు. నిజమేనా గూగుల్ అని అడిగిన ప్రశ్నకి గూగుల్ కూడా ఆశ్చర్యపోయింది. జగన్ ఏం చేశారో తెలుసా అంటూ ఎదురు ప్రశ్నించింది. సీఎం అయిన వెంటనే ప్రజా వేదికను కూల్చేశారు, అది చెప్పుకోలేదు అని గూగుల్ మొదలుపెట్టింది. ఆ తర్వాత నుంచి జగన్ అరాచకాలని గూగుల్ ఏకరువు పెట్టింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల కోసం ఏకంగా 2600 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయం గూగుల్ గుర్తు చేసింది. 3 రాజధానుల వల్ల ఏపీకి జరిగిన నష్టం వైసీపీ నేతలు చెప్పుకోలేకపోయారు. జే బ్రాండ్ మద్యం వల్ల 30,000 మంది మృతి నిజమే అని వైసీపీ నేతలు ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోలేకపోయారు. తాడేపల్లి ప్యాలెస్ కి ఐరన్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారో జనానికి చెప్పుకోలేకపోయారు. ప్యాలెస్ లో ఎలుకల కోసం, పఫ్ల కోసం కూడా కోట్లు ఖర్చు పెట్టిన విషయాన్ని ప్రజలకు చెప్పుకోలేదు. అసలు 5 ఏళ్ల పాటు పరదాలు కట్టుకొని ఎందుకు పర్యటన చేశారనే విషయం ఎన్నికలప్పుడే కాదు, ఇప్పటికీ వైసీపీ నేతలు జనానికి చెప్పలేకపోతున్నారు. హిందుత్వానికి తామే అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్లని ఇప్పుడు చెప్తున్న వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వెనుక గుడి సెట్ ఎందుకు వేశారనే విషయం ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. నిజానికి జగన్ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మేం చేసింది చెప్పుకోలేకపోయాము, చాలా చేశాం కానీ చెప్పుకోలేదు అని అంటున్నారు. ఇలా మరోసారి చెప్పకుండా టీడీపీ నేతలే గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలు ఇవే, వీటి గురించి చెప్పండి అని టీడీపీ నేతలు రుజువులతో సహా నిలదీయాలి. చంద్రయ్య హత్య, అమర్నాథ్ గౌడ్ హత్య, సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి, టీడీపీ నేతల అక్రమ అరెస్టులు, అమరావతి రైతులపై దాడి, అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం, ఇలా ఎన్నో అంశాలున్నాయి. వీటిని రుజువులతో సహా ప్రశ్నించాల్సిన టీడీపీ నేతలు మాత్రం సైలెంట్ గా ఉంటుంటే గూగుల్ మాత్రం గట్టిగానే వైసీపీ నేతలు జవాబు చెప్తుంది.